పాషమైలారం ప్రమాదం జరిగి 7 రోజులవుతున్నా ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ లభించలేదు. సిగాజీ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పుడు 40కి చేరింది. ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. 7వ రోజు కూడా ఎస్డీఆర్ఎఫ్ హైడ్రా సిబ్బంది ప్రమాద స్థలిలో శిథిలాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తోంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ టీమ్స్ త్రవ్వకాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆచూకీ దొరకని 9 మంది కోసం భూమిలో అవశేషాలు దొరుకుతాయేమోనని ప్రయత్నాలు చేస్తున్నారు. హెల్ప్ డెస్క్ దగ్గర బాధిత కుటుంబ సభ్యులు పడిగాపులు కాస్తున్నారు. తమ వారి జాడ చెప్పాలంటూ ఎస్పీ పంకజ్ తో బాధితులు వాగ్వాదానికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, పాషమైలారం ప్రమాదం జరిగి 7 రోజులు గడుస్తున్నా ఇంకా 9 మంది కార్మికుల ఆచూకీ అయితే లభించలేదు. దీనిపై అధికారులు ఏమంటున్నారు? బాధిత కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? 7 రోజులుగా రెస్క్యూ కొనసాగుతుంది. పాషమైలారం దగ్గర మరొక ఆందోళన కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ 9 మృతదేహాలు లభించలేదు. కలెక్టర్ ప్రకటించింది ఇంకా 9 మృతదేహాలు లభించాల్సి ఉంది. వాటికి సంబంధించినటువంటి విషయంలో కూడా 15 బోన్ శాంపిల్స్ డిఎన్ఏ రిపోర్ట్ల కోసం పంపాము. ఇంకా దానికి సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆసుపత్రిలో మాత్రం 21 మంది క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నాము. ఇప్పటికీ ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందగా అందులో 2 మృతదేహాలు గుర్తించలేదు. మిగతా 38 మంది మృతదేహాలు గుర్తించి వారికి అందించాము, కుటుంబ సభ్యులకు ఇచ్చాము. ఇంకా సహాయ చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఇంకా 9 మంది దొరకాల్సి ఉందని చెప్పి ప్రకటించింది. అయితే ఇప్పటికీ రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా చివరి మృతదేహం దొరికే వరకు కూడా రెస్క్యూ కొనసాగాలని చెప్పి అటు హై లెవెల్ కమిటీ, మిడ్ లెవెల్ కమిటీ, ప్రభుత్వం కూడా ఆదేశించిన నేపథ్యంలో రెస్క్యూ అయితే కొనసాగుతుంది. కానీ చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ క్రమంలో చిన్న చిన్న మాంసపు ముద్దలు మాత్రమే దొరుకుతున్నాయి. వాటిని కూడా తీసుకొచ్చి శాంపిల్స్ కు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చిన్న చిన్న మాంసపు ముద్దలు, తర్వాత బోర్స్ ఇప్పటికీ కొన్ని పంపించారు. ఈ రోజు కూడా మరికొన్ని డిఎన్ఏ టెస్ట్ కు పంపించే అవకాశం ఉంది. ఏదైతే అందులో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ ను కొంత బాగా మిగిలి ఉందో పూర్తిగా తీసివేసి దాంట్లో ఉన్నటువంటి ఏ చిన్న క్లూన్ కూడా వదిలిపెట్టద్దు. ఖచ్చితంగా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి. మిగతా 9 మంది మృతదేహాలు దొరికే వరకు, వారికి సంబంధించినటువంటి ఆనవాళ్లు దొరికే వరకు కూడా రెస్క్యూ సాగించాలి. వారందరి ఆనవాళ్లు దొరికిన తర్వాతనే రెస్క్యూ ఆపాలి అని చెప్పి అటు హై లెవెల్ కమిటీ, ప్రభుత్వం, కలెక్టర్ కూడా అధికారులకు చాలా సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు కూడా రెస్క్యూ కొనసాగుతుంది. అయితే 7 రోజులు దొరకకపోవడంతో అటు కుటుంబీకులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి పునరావాసం ఏర్పాటు చేసి అక్కడ అన్ని వస్తువులు ఏర్పాటు చేసినప్పటికీ వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరి చూపు కూడా చూడలేకపోతున్నాం మేమని చెప్పి అటు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికల్లా కూడా దీనికి సంబంధించిన విషయంలో కొంత ఏదైనా ఒక ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది.